నెల్లూరు జిల్లా కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ 14/3/2020 తేదీ శనివారం నాడు హైకోర్టు వారు ఉత్తర్వుల ప్రకారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ గారు, జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, జిల్లా జడ్జి మరియు అదేవిధంగా జాతీయ లోక్ అదాలత్ నందు స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకుల వారు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ మేనేజర్ అశోక్ సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సార్ మరియు మురళీ నాయక్ మరియు సీనియర్ న్యాయవాది రామరెడ్డి సార్ మరియు బ్యాంక్ లీగల్ అడ్వైజర్ ఎస్కేఎస్ దాని సార్, నాగమణి, సుభాషిణి తదితరులు పాల్గొని ఉదయం 10 గంటల నుండి కోర్టు ఆవరణంలో రావాల్సిందిగా జిల్లా న్యాయ అధికారుల సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ డెడ్ కే వాణి మేడం పాల్గొనడం జరిగింది. అనంతరం డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ మరియు బ్యాంక్ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు వారి అధ్యక్షతన ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నామండి. కిందటి నేషనల్ లోక్ అదాలత్ 3 నెలల క్రితం మేము చేసినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో 59,000 చిల్లర కేసులు మేము డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక 50,000 కేసులు ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా డిస్పోజ్ చేయాలనే తలంపుతో ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ఎక్సైజ్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, అట్లాగే మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ కలెక్షన్ ట్యాక్సెస్ చాలా కోట్లలో బకాయిలు ఉండిపోయినాయి. వాటినన్నింటినీ కూడా ఒక కాజుగా తీసుకుని చేసినాము. నిన్న సాయంత్రానికి 5,30,00,000 రూపాయలు ఈ యొక్క 3 నెలలకు గాను కలెక్షన్ వచ్చి చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియపరిచారు. ఈ రోజు కూడా మరి కక్షిదారులు చాలామంది ఇక్కడ వెయిట్ చేశారు. కక్షిదారులందరూ కూడా కట్టడం వల్ల ఇవాళ 2 కోట్ల నుంచి 3 కోట్లు మినిమం మేము మున్సిపాలిటీ ఆర్జిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వారు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా 21 మంది బెంచెస్ వేశాం. ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులోనూ కూడా మరి పార్టీలందరూ కూడా మంచి మనసుతో వారి యొక్క అపోనెంట్స్తో పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక వారి యొక్క సమయము, వారి యొక్క ధనము వృధా కాకుండా ఉంటుంది. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మరి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకునే కేసులు రాజీ పడటం ద్వారా ఎటువంటి అప్పీలుకు కూడా అవకాశం లేనటువంటి అవార్డుని, డిగ్రీని ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో పంపించవచ్చు. అట్లాగే సివిల్ కేసుల్లో ఏదైతే మీరు కోర్టు ఫీజు చెల్లించారో ఆ కోర్టు ఫీజు అంతా కూడా తిరిగి ఇవ్వబడటం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వలన ఏ వ్యక్తి కూడా ఓడిపోయినట్టుగా పరిగణింపబడదు, ఇద్దరు కూడా నెగ్గినట్టుగానే పరిగణింపబడుతుంది. కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం ఎల్లవేళలా కొనసాగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ ప్రముఖ ఆశ్చర్యం వహించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి అధికారులతో కానీ అనధికారులతో కానీ ఉన్నటువంటి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్ లేదా సెక్రటరీ పేరుతో ఒక వైట్ పేపర్ మీద ₹1 స్టాంప్ కూడా అంటించకుండా ఇచ్చి మాకు పంపించినట్టయితే కనుక మేము అధికారులకు కానీ అనధికారులకు కానీ వారికి నోటీసులు పంపించి వారితో సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి మరియు సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా ఈ మన ప్రిన్సిపల్ జడ్జి గారి యొక్క సహకారంతో, వారి యొక్క గైడెన్స్తో ఈ ఉన్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని మేము సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన కారణం అని చెప్పి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈరోజు ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల రూపాయలు అదనంగా కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మరో 25 కోట్లు కూడా కలెక్ట్ చేస్తామని చెప్పి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ నమ్మకం కూడా మాకు ఉంది. ఒకవైపు మా మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారు, మరోవైపు మన డిఎల్ఎస్సి ఈ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదే జడ్జి గారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరితో పాటు ఎస్పీ మేడం యొక్క సహకారం. ఎక్కడైనా ఎవరైనా వసూలు కావట్లేదు, షాపులు సీజ్ చేయాలంటే ఏ సిఐ, ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మేడం. నిన్న మొన్న కూడా కొన్ని షాపులు సీజ్ చేసే మొండి బకాయిలు. మీకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. అందరి సహకారంతో ప్రజలు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నగరంలో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా మన జడ్జి గారు చెప్పినట్లుగా ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారా మాత్రమే అభివృద్ధి కొనసాగించగలం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో మీరు కట్టాల్సిన బకాయిలన్నీ చెల్లించండి, ఈ నగర అభివృద్ధికి తోడ్పడండి అని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించేసినటువంటి జిల్లా జడ్జి గారికి,
మరియు ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇంతటితో సభ ముగుస్తుంది. ఈరోజు 14/3/26 జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఈరోజు మా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం క్రిమినల్ కేసులు, యాక్షన్ కేసులు, తర్వాత ఇన్సూరెన్స్ కేసులు, తర్వాత బ్యాంక్ కేసెస్ అన్నీ రాజీ నిమిత్తం ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి మన బ్యాంక్ ఆఫీసర్స్ అనేటువంటి కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు తదితర బ్యాంకులన్నీ వచ్చేసి కక్షిదారులకి వచ్చి లోక్ అదాలత్ కూర్చొని బ్యాంక్ ఆఫీసర్ దగ్గర కూర్చొని అమికబుల్గా సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అమికబుల్గా వాళ్ళకు తోచినంత కారికి త్రోసిపుచ్చేసి కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ని మన పబ్లిక్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కెనరా బ్యాంకు ఈ జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి టోటల్ 17 శాఖల నుంచి వివిధ రకాల ఎన్పిఏ బారోవర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిపించి సెటిల్మెంట్ కోసం చేయడం జరిగింది. చాలామంది కస్టమర్స్ వచ్చి వాళ్ళు సుముఖతను చూపించి 2026 National Lok Adalat is being held in order to give justice to all those who are unable to attend the court regularly, at the same time who are in need of immediate help. I wish this type of Lok Adalats to be held as it is happening every second Saturday. If it is very much available twice in a month also, it's a good idea. I hope the authorities will take it into consideration. Thank you. వెల్కమ్ టు రిజిస్ట్రేషన్ లోక్ అదాలత్. ప్రతి ఒక్కరు కూడా అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా చాలా ఏర్పాటు చేసాము స్టేట్ బ్యాంక్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు తరఫున. ఇక్కడ మా బ్రాంచ్ వాళ్ళందరూ కూడా బ్రాంచ్ మేనేజర్స్, అలాగే ఎవరైతే కస్టమర్స్ నేషనల్ లోక్ అదాలత్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఖాతాలు ఏవైతే ఎన్ని మొండి బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ చేసుకుంటున్నారు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, తర్వాత మిగతా అధికారులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ అథారిటీస్ అందరూ కూడా చాలా మంచి. ఈరోజు జాతీయ అదాలత్ పురస్కరించి ఈరోజు మేము కెనరా బ్యాంక్ తరఫున 17 శాఖలు పాల్గొనడం జరిగింది. అందరినీ పాత బకాయిలు, మొండి బకాయిలు ఉన్న వాటిని పిలిపించి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. కోర్టులో ఉన్న కేసెస్ కూడా ఇక్కడ పరిష్కరించడం జరిగింది. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, అలాగే బ్యాంక్ ఆఫీసర్స్ చాలా పెద్ద ఎత్తున జిల్లా జడ్జి గారు ఆరోగ్యం సరిగా లేకున్నా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలందరికీ ఉపయోగం కావున ఈ నేషనల్ లోక్ అదాలత్లో బ్యాంకింగ్ ఆఫీసర్స్, అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు, ఎడిషన్ టు దట్ మున్సిపల్ ఆఫీసర్స్, అలాగే బిఎస్ఎన్ఎల్ వీరందరూ కూడా ఈ లోక్ అదాలత్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ కేసులు పరిష్కారం వైపు ఉంటాయి. జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం కేసులు పరిష్కరింపబడుతున్నాయి. ఇక్కడ